వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనకు రీజియన్స్ గురించి ఆహ్, ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మెసేజ్ చేశారు. సార్ రీజియన్స్ అండ్ వాటిలో అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి? అనేది కొద్దిగా క్లారిటీ ఇవ్వండని. దట్ ఈస్ వై. యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజియన్ అంటే ఏంది అంటే క్లస్టర్ ఆఫ్ ఎ డేటా సెంటర్. ఓకే. అక్కడ మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఓకే. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఒక రీజియన్‌లో. మరి రీజియన్ అనేది ఎక్కడ ఉంటుంది అని జెప్పేసి అంటే ఇది గ్లోబ్ అనుకోండి. ఇదేది మన గ్లోబ్. ఎర్త్ లేకపోతే గ్లోబ్. ఏదో ఒకటి అనుకోండి. ఇక్కడ మొత్తం ఏవైతే మనకు ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంటుంది? సపోజ్ యూఎస్ గావచ్చు, ఆస్ట్రేలియా గావచ్చు, కెనడా గావచ్చు, ఇంకొకటి వాటెవర్ యూఏఈ, చీన్ అండ్ ఇండియా. ఈ రకంగా చాలా డేటా సెంటర్స్ అంటే చాలా రీజియన్స్. ఆ రీజియన్స్‌లో సపోజ్ ఇక్కడ ఒకటి అనుకుందాం. ఇది రీజియన్ అనుకుందాం. యూఎస్‌లో ఉంది. ఓకే. ఇదొచ్చేసి ఇండియాలో ఉందనుకుందాం. ఇదొచ్చేసి చైనాలో ఉంది. ఎగ్జాక్ట్‌గా గ్లోబ్‌లో అక్కడ ఉందా అని జెప్పేసి మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. ఎక్కడో ఒక చోటని మీరు ఊహించుకోండి. ఇక్కడ ఒక రీజియన్‌లో ఈ రీజియన్‌ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఇక్కడ యూఎస్ ఈస్ట్ అని జెప్పేసి, యూఎస్ వెస్ట్, యూఎస్ సౌత్ ఈ రకంగా. అండ్ మన ఇండియాలో ముంబై, హైదరాబాద్ అండ్ ఇంకొక లొకేషన్ ఎక్కడ చెన్నై ఆర్ పూణే ఎక్కడో ఉంది. ఓకే. ఇట్లా. అంటే ఇదంతా ఒక రీజన్. ఇప్పుడు ఇండియాలో తీసుకున్నామంటే ఇదంతా ఒక రీజన్. ఈ రీజియన్‌లో నాకు మల్టిపుల్ జోన్స్ కూడా ఉండొచ్చు. ఇండియా మొత్తం అనే కాదు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అనేది ఒక రీజియన్ అనుకుందాం. ఆ హైదరాబాద్‌లో కూడా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అంటే వాడు 3 ప్లేసెస్‌లో వాడి డేటా సెంటర్స్ పెట్టుకున్నాడు. 3 సెంటర్స్‌లో వాడు డేటా సెంటర్స్ పెట్టుకున్నాడు. అంటే ఒక రీజియన్‌లో హైరార్కీ ఎట్లుంటదంటే ఒక రీజియన్‌లో అవైలబిలిటీ జోన్స్ అనేటివి ఉంటాయి. ఆ అవైలబిలిటీ ఏజీ 1, ఏజీ 2, ఏజీ 3 అనేది డిఫరెంట్ లొకేషన్స్‌లో వాడు ప్లేస్ చేసుకోవచ్చు. ఆ రీజియన్ మనం ఏం కాల్ చేయొచ్చు అంటే క్లస్టర్ ఆఫ్ ఎ డేటా సెంటర్. అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ అక్కడ నాకు రీజియన్‌లో ప్లేస్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి కూడా మనము అనుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఏ టైంలో నేను ఏ డేటా సెంటర్‌ను చూజ్ చేసుకోవాలి. అంటే ఏ టైంలో నేను ఏ రీజియన్‌లో ఏ అవైలబిలిటీ జోన్‌ను చూజ్ చేసుకోవాలి. ఏ రకంగా మనం చూజ్ చేసుకుంటాము అనేది కూడా ఒక క్వెషన్ మార్క్. అంటే నేను ఇక్కడ నాకు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ టైంలో ఏది యూజ్ చేసుకోవాలి అన్నది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది కాస్ట్‌కి సంబంధించింది ఒకటి ఉంటుంది. కాస్ట్ అంటే ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా? అనేది కాస్ట్. ఒకటి కాస్ట్. ఇంకొకటి సర్వీసెస్ అండ్ ఇంకొకటి ఏది అంటే లేటెన్సీ. లేటెన్సీ అన్నదొకటి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏది అంటే గవర్నెన్స్. గవర్నెన్స్‌కి సంబంధించింది. ఈ 4ని బేస్ చేసుకొని అంటే కాస్ట్ అనేది నాకు ఏ రకంగా ఏ రకంగా మనం కాస్ట్ అనేది చూసుకుంటాము అని చెప్పేసి అంటే సపోజ్ నాకు నా అప్లికేషన్ ఎక్కడ అంటే నా డేటా సెంటర్ ఎక్కడ ఉండాలి? అంటే ఏదైతే నా డేటా గాని అది నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనుకుంటాను అంటే లైక్ నేను ఇండియాలో ఉన్నా. ఇండియాలో కాకుండా ఎక్కడో ఉన్న యూఎస్ఏలో నేను ప్లేస్ చేస్తే అంటే యూఎస్ఏలో ప్లేస్ చేస్తే అరౌండ్ ఒక 40,000 40,000 కిలోమీటర్స్ అనుకుందాం. ఇంత దూరం. అదే నేను ఇండియాలో ఉన్న హైదరాబాద్‌లోనో, ముంబైలోనో తీసుకున్నానంటే అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ నుండి మాక్స్ ఒక 2000 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ నుండి కేఎంఎస్ అండ్ 2000 కిలోమీటర్స్. ఇంత దూరం ఉంటుంది. అంటే నువ్వు డేటాను స్టోర్ చేసుకున్నది నువ్వు ఇండియాలో స్టోర్ చేసుకుంటే అది ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ఏది నాకు డేటా ట్రాఫిక్ అనేది మూవ్ అయ్యేది ఓన్లీ 100 కిలోమీటర్స్ నుండి 2000 కిలోమీటర్స్ వరకే. అదే నేను యూఎస్ఏని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. నా అప్లికేషన్. అంటే నేను ఏదైనా డేటాను తెచ్చుకోవాలనుకున్నా, నేను స్టోర్ చేసుకోవాలన్నా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సుంటది? అరౌండ్ 40,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సుంటది. మనం ఇక్కడ నుండి లోకల్ ట్రావెల్ చేయడానికి అండ్ యూఎస్ఏకి ట్రావెల్ చేయడానికి మనకు ఏ రకంగా అయితే చార్జెస్ అనేది ఎక్కువ పడతాయో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఈ డేటా ఏదైతే ఉందో, ఆ డేటా అనేది మూవ్‌మెంట్‌కి కూడా కాస్ట్ అనేది పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మన దగ్గర లోకల్‌లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాకప్ పర్పస్ మనం ఇంకొకటి కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర కాకుండా. ఓకే. అది బ్యాకప్ పర్పస్ అనుకోవచ్చు, టెస్టింగ్ పర్పస్ అనుకోవచ్చు. వాటెవర్ ఏదైనా. అక్కడ ఒకటి కాస్ట్ అనుకుందాం.
ఇంకోటి గవర్నెన్స్. ఇప్పుడు పర్టిక్యులర్‌గా నీకు అమెజాన్ వాడిది, ఏడబ్ల్యూఎస్ వాడిది నా దగ్గర హైదరాబాద్, ముంబై, అండ్ చెన్నై 3 ప్లేసెస్‌లో ఉంది. వీడేమంటాడంటే, నాకు వీటిలో హైదరాబాద్‌లో గాని, ముంబైలో గాని, చెన్నైలో గాని ఉన్న డేటా సెంటర్స్ అక్కడ కూడా మల్టిపుల్ ఏజీస్ ఉన్నాయి అనుకుందాం. మల్టిపుల్ ఏజీ 1, ఏజీ 2, ఏజీ 3, 1, 2, 3, 1, 2, 3, ఏజీ 1, 2, 3 అని చెప్పేసి ఉన్నాయనుకుందాం. మన ఇండియాలో బాబు నీకు పెట్టుకోవడానికి ఇక్కడ నేను ఛాన్స్ ఇచ్చాను కదా! ఒక డేటా సెంటర్ ఏదైతే ఉందో, ఒక అవైలబిలిటీ జోన్ ఏదైతే ఉందో, మొత్తం డెడికేటెడ్ నా గవర్నమెంట్ యూజ్ చేసుకోవడానికి కావాలి. అవి ఓవరాల్‌గా మేమే యూజ్ చేసుకుంటాం. బట్ నాకు ఆ ఇన్ఫ్రా మొత్తం నువ్వు ప్రొవైడ్ చేయాలి. వేరే వాళ్ళని ఎవరిని దానిలోకి ఆ డేటా సెంటర్‌ను యూజ్ చేసుకోవడానికి ఇవ్వకూడదు అని చెప్పేసి అగ్రీమెంట్ ఉంటుంది. ఎస్ఎల్ఏ. దీన్ని ఎస్ఎల్ఏ అని చెప్పేసి కూడా మనము అనొచ్చు. సర్వీస్ లీజ్డ్ అగ్రీమెంటో వాటెవర్ ఎస్ఎల్ఏ అని చెప్పేసి అంటాం. ఆ అగ్రీమెంట్ కూడా తీసుకుంటాం. కాబట్టి ఒక అవైలబిలిటీతో అంటే నీకు ప్లేస్ ఇస్తున్నాము పెట్టుకోవడానికి కాబట్టి నాకు కంపల్సరీ డెడికేటెడ్‌గా నువ్వు ఒక డేటా సెంటర్, ఒక అవైలబిలిటీ జోన్ నాకు గవర్నమెంట్‌కు పనిచేయాలి అంట. అది ఒకటి. ఇంకొకటి లేటెన్సీ అనేది. ఈ లేటెన్సీ అనేది కూడా ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిందే. బట్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఈ లేటెన్సీలో ఇప్పుడు నేను స్విగ్గీ తీసుకుంటున్నా. స్విగ్గీలో మీకు ఒక హోటల్ నుండి ఆర్డర్ చేస్తున్నారు. ఓకే. ఒక హోటల్ నుండి ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ యారో మార్క్ చూడండి. ఒకటి హోటల్ ఏదొకటి హోటల్ 1 అనుకుందాం. ఇది హోటల్. మీకు ఫుడ్ ఇక్కడ నుండి ఆర్డర్ చేసుకుంటే డెలివరీ చార్జెస్ అనేది వాడేదో 8 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్నదానికి అరౌండ్ 200-250కి మీరు ఆర్డర్ చేస్తే హి విల్ డెలివర్ ఏ రకంగా ఫ్రీ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది దాటింది, లాంగ్ డిస్టెన్స్‌లో ఉంది అని చెప్పేసి అనుకుంటే హి విల్ చార్జ్ మోర్. ఎందుకు బాబు ఎవరైతే డెలివరీ ఏజెంట్ ఉన్నారో, డెలివరీ బాయ్ ఉన్నాడో, నువ్వు సెలెక్ట్ చేసుకున్న రెస్టారెంట్‌ని తీసుకొని రావడానికి నాకు అడిషనల్‌గా నువ్వు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా లేటెన్సీ అనేది కాస్ట్ అనేది ఒకటైతే లేటెన్సీ నేను ఇక్కడ దగ్గర ఉన్నది నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు అరౌండ్ ఇట్ విల్ టేక్ 10 మినిట్స్. అదే ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 40-50 మినిట్స్. ఇది కూడా అంటే నీకు ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నాడో నీ అప్లికేషన్‌ను సెర్చ్ చేస్తున్నాడు. లాస్ట్ మనం ఎండ్ యూజర్స్ కోసమే కదా! క్లయింట్స్ కోసమే. ఆ ఎండ్ యూజర్ సెర్చ్ చేసేటప్పుడు నీ డేటా సెంటర్ అనేది నియర్ బై లొకేషన్‌లో ఉంటే వాడికి రిజల్ట్ అనేది సెర్చ్ చేసినప్పుడు త్వరగా ప్రింట్ అవుతుంది. అదే ఎక్కడో ఇక్కడ ఉంది అనుకుందాం. మేబీ దానికి కూడా ఏం టైం పట్టదు. మైక్రో సెకండ్స్‌లో ఇది 0.11, 0.0001 సెకండ్స్‌లో తీసుకొనొస్తే ఇది 0.0000 9 ఆర్ 10లో తీసుకొనొస్తుంది. అంతే. అంతకు మించి ఎక్కువ పట్టదు గానీ అది కూడా లేటెన్సీనే. ఓకే. కాబట్టి ఇక్కడ నుండి అంటే డేటా సెంటర్ నీకు ఇక్కడ ఉంది. ఒక డేటా సెంటర్ ఇక్కడ ఉంది అని. ఇక్కడ నుండి తీసుకొనొచ్చేటప్పుడు ఫాస్ట్‌గా వస్తది. ఇక్కడ నుండి తీసుకొనొచ్చేటప్పుడు కొద్దిగా మినిమమ్ ఎంతో కొంత స్లో ఉంటుంది. అంటే ఇక్కడ లేటెన్సీని నువ్వు అవాయిడ్ చేయడానికి కూడా నీ ఎండ్ యూజర్స్ ఎక్కడ ఉన్నారో అది తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాత మనము నియరెస్ట్ డేటా సెంటర్‌ను నాకు యూజర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ నియరెస్ట్ డేటా సెంటర్‌లో నా డేటా అనేది ప్లేస్ చేసుకుంటాను. అప్పుడు లేటెన్సీని నేను కంట్రోల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ థర్డ్ థింగ్. అండ్ దెన్ వాట్ అబౌట్ సర్వీసెస్? ఈ సర్వీసెస్‌లోకి వచ్చినామంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ రీజియన్ టు రీజియన్, ఏజీ టు ఏజీ. ఇప్పుడు యూఎస్ఏలో కొన్ని సర్వీసెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఓకే. అండ్ హైదరాబాద్‌లో ఉన్న డేటా సెంటర్‌లో అన్ని సర్వీసెస్ ఇక్కడ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయి, ఒక 10 సర్వీసెస్ ఉన్నాయని ఇక్కడ 10 యాజ్ ఇట్ ఈజ్ ఉంటది అని చెప్పేసి ఏమి ఉండదు. ఇక్కడ తక్కువ ఉండొచ్చు, ఇక్కడ కొన్ని ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి నీకు సర్వీసెస్ ఏది యూజ్ చేసుకుంటున్నావు, ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్న రీజియన్‌లో ఆ సర్వీస్ ఎనేబుల్‌లో ఉందా? ఒకవేళ నువ్వు ఎనేబుల్‌లో చేసినా కూడా అవైలబుల్‌లో ఉందా లేదా అనేది కూడా మ్యాటర్. కాబట్టి నువ్వు ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఏ టైప్ ఆఫ్ సర్వీస్‌ని యూజ్ చేస్తున్నావు అనేది కూడా ఇక్కడ నీకు ఇంపార్టెంట్. కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వీసెస్‌లో. అండ్ ఇక్కడ యూజ్ చేసే సర్వీసెస్ కాస్ట్ అనేది సేమ్ ఉంటుందా అంటే కాస్ట్ అనేది 2 రీజియన్స్‌లో సేమ్ ఉంటుందా అంటే నో. 100% నో. మేబీ ఇక్కడ 10 రూపీస్ ఉన్నది, ఇక్కడ 11 రూపీస్ ఉండడానికి స్కోప్ ఉంటది. మేబీ ఇక్కడ 50 రూపీస్ ఉన్నది, ఇక్కడ 20 రూపీస్‌కే అవైలబుల్‌లో ఉండడానికి స్కోప్ ఉంటది.
ఎందుకు అంటే ఆ ల్యాండ్కి సంబంధించింది కానీ, లేదు అంటే అక్కడ యూజ్ చేసే మిషనరీకి సంబంధించింది కానీ, అక్కడ యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రతి ఒక్కటి వాటిని బేస్ చేసుకొని ఇస్తాడు. మరి నాకు ఎలా తెలుస్తుంది అవన్నీ అంటే, అమెజాన్ వాడు సర్వీస్ ప్రైజింగ్ పేజ్ అని చెప్పేసి ఒకటి ఇస్తాడు. ఓకే, సర్వీస్ ప్రైజింగ్ పేజ్ అని చెప్పేసి ఒకటి ఇస్తాడు. నువ్వేం సెలెక్ట్ చేసుకోవాలి బాబు, నేను ఏ కరెన్సీ అండ్ ఏ రీజియన్లో, ఏ ఏజీలో, ఏ టైప్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ అమౌంట్ పర్ అవర్. ఒక అవర్కు ఎంత చార్జెస్ పడతాయి అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దాన్నంటిని బేస్ చేసుకొని మనం రీజియన్స్ కానీ, అవైలబిలిటీ జోన్స్ కానీ, అండ్ ఏ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ను యూజ్ చేస్తున్నాము వీటినన్నింటినీ కన్సిడర్ చేసుకొని మనము రీజియన్ను సెలెక్ట్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ఓకే ఇన్ డీప్ ఓవర్ వ్యూ ఆఫ్ ద రీజియన్స్. ఓకేనమ్మా, ఇది ఒక పర్సన్ అడిగినాడు కాబట్టి పర్సనల్గా చెప్పడం జరిగింది, అందరికీ యూజ్ అయ్యే డేటాని. ఓకే, ఒకసారి సర్చ్ చేసుకోండి, చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.